ఊళ్ళో మంచోడు చచ్చిపోతే చచ్చినోడు మనకెత్త కనబడతానని ఎంత పని ఉన్నా వదిలిపెట్టుకుని ఎంత చూసేస్తారా అదే ఊళ్ళో లంగోసంగో సత్తే వీడు మాగా చచ్చిండ్రా ఉన్ననాడు ఎవరి దగ్గరికి ఓడుతున్నది చచ్చినాడు ఎవరి దగ్గరికి రాడు వాడెవడో చచ్చిండు మనం ఎందుకు పోవాలంటారే మనం చచ్చినాడు మనకి ఎవరు వస్తారే అవ్వా పోతే రానురాడు కట్టాల కట్టబడి దూరం వచ్చులు తెలుసున్నారు బిడ్డ ఏ మనిషికైనా పుట్టినారు పురుగు తప్పది పెరిగినారు పెళ్లి తప్పది చచ్చినారు దిప్పుడు గలవ తప్పది మీ ఎవరు చూడు తీసి దిప్పుడు గలవ చేయాలన్నారు గోవింద గోవింద అన్నారు శివాన్ని కింద పెట్టిండు కొడక రామనాయుడ మీ ఎవరు విలువ వచ్చి తల్లి దగ్గరికి వచ్చిండు అవ మీద కప్పిన బట్ట తీసి కన్నవారు తండ్రి ముఖం చూసి పేడల తల్లి వచ్చినట్టున్నది నీడైనట్టున్నది ఇద్దరి కొడుకులా కోరా బిడ్డలు కూడా పోతివా కూడా పోతివా అన్నాడు పెద్ద కొడుకు చూడు తల్లి మీద వాళ్ళు చెప్తాంచి భీమునాడు చూడు కుండాడు పెట్టిండు జల్లెత్తుకొని దబదబ దబదబా తల్లి దగ్గరికి వచ్చిండు కానాడు అనుకున్నాడు మా అవ్వ బతుకున్నాడు అన్నదే రేపు నేను చచ్చున్నాడు నా ఇద్దరు కొడుకులు చూడు ముందుకున్న వచ్చి ధర్మంగా దానం చేస్తారు కానీ నేను చచ్చున్నాడు నా బిడ్డ నా మీద మరి ఎడితే చచ్చిన నాది సర్గవంతు అనుకున్నది ఇవాళ నా చెల్లె ఏడితే స్థితిలో లేదా నా చెల్లె ఏడుతాను అవ్వ చూడ రాదా చెల్లని తీసి తల్లి ఏదిండు చెల్లెన ఎల్ల మన అమ్మాయి అక్షరం అయితే అగ్గిలోన దగ్నం అయితే అని ఆ చెల్లని తీసి వేస్తే పాల కొరకు తల్లి చాకం పట్టనే అవ్వా ఓ చెల్లమ్మ నేను బ్రహ్మణ కాదు ఎల్ల నీకు అమ్మని తీసుకొచ్చేయడానికే పిల్లల పక్క దిశలు కానాడు మనిషి కోట్లు సంపాదించిన గొప్పలే ఉంటాయి కట్ట పెట్టినా ఖచ్చితంగా రాదు ఎల్ల మీద ఉంగరాలు ఉంటే ఎవరికి ఉంది కళ్ళ మీద కడియాలు ఉంటే కలవరికి ఉంది బంగారు పిల్లలు తీసుకొచ్చి తొలిసార్లు పట్ల పెట్టిండు 4 రేవుల 4 విరిగిళ్ళ బియ్యం పోసి తలా బియ్యం మళ్ళీ పిరిగడి బియ్యం పోసి గోవింద గోవింద అన్నారు గోవింద గోవింద అన్నారు కట్నాల కాడికి 5 చుట్టూ తిరిగి పడమర దేవుల పేడ నుంచి తల్లిని సెక్కల్లో పెట్టినప్పుడు సెక్కలు పెట్టిలో కానాడు భీమునాడు అక్కడ ఉమ్మరిస్తుండే అర్థవరకు గంగవారి పోతే గంగ దేవుళ్ళ వచ్చి తాను వేసి పండుగ నీళ్ళు పట్టుకొని కట్ట కాడికి వరకు అక్కడ లోకం చూడు నీళ్ళ కట్టల మీద వేసిండు సాగు కాడికి పోతే కట్టమ చేయడం చేతో పుల్లెత్త ఎంతో పుణ్యం ముంద కాడికి పోతే ఎడమ చేతో పిరికడి బట్టి ఎంత ఎంతో పుణ్యం అంటే పెళ్లి పోయి అత్త వెళెత్తే ఎంతో పుణ్యం బగ్గ బోలెత్తేదుడు కాదు వీళ్ళ కట్టల మీద వేసారా పాండవన్న నీళ్ళు పట్టుకొని వచ్చి తల్లి కట్టం చుట్టూరంగా 5 చుట్టూ తిరిగినాడు ఎప్పుడు తిరిగిలో గనాడు చూడుకున్నాడెత్తే అగ్గి కొర్ర తీసుకొచ్చి పిల్లగాడు చూడు భీమనాడు చేతికిస్తే తల్లి తలా ప్రియమునా తల్లి కట్టం వినిపోయి తల్లి కట్టాన్ని నిప్పు పెట్టి పిల్లగాడు కడుపు జరిగాను అది బలబల కట్టము కట్టం కరెంటుకున్నదమ్మా
నిప్పని పెడితే కాటం చూడ బరబర కాటం కాలిపోతాను వచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉంటారావో అర్ధపరు దూరాన గంగ వారిపోతాంటే గంగరేవులో వచ్చి తరబెడతాను చేసి ఎక్కడ వాళ్ళు అక్కడ పోతాను ఇద్దరు కొడుకులు చూడు తల్లి కాటానికి తలాబ్రేవులు ఉన్నారు ఆ తండ్రి చూడు డాల్నాడు అప్పటి వరకు అలా కొడుకుల దగ్గర రాలే కొడుకాయో ఏడవక్కన అనలే ఇద్దరు కొడుకులు అనుకున్నారే ఇప్పుడు మా మేనత్త డాలవ ఉండేది ఉంటే మా చెల్లెని తీసుకుపోయి మా మేనత్త కాళ్ళ మీద ఎత్తుమేయాల మా అత్త రాదాయే మా నాయన మాతలు మాట్లాడా అవశాంతమని దేవి ఇద్దరు కొడుకులతో నువ్వు ఒక్క బిడ్డనేనవా నీ చౌకు నువ్వేనవా మమ్మల్ని ఎక్కడ ఆనంలో వేసిపోతేవా ఇద్దరు కొడుకులు అనుకున్నారు ఇవాళ మా నాయన దగ్గర పోయి మా చెల్లెను మా నాయన కాళ్ళ మీద ఎత్తామని మా చెల్లెను ఎత్తుకోపోతాడా అని అమ్మా అది వాళ్ళు ఇద్దరు కొడుకులమ్మా ఓ దేవుడా మా అవదట్ల కాడికి వెళ్ళి ఒక్క మాటలు మాట్లాడలే నా ఇరాటాడు మా చెల్లె ఉత్తగాడికి వెళ్ళి ఆడవిల్ల నేను ముక్కది పెడతాను మూదికి పెడతాను మూసరి పెడతాను ముక్కది పెడతాను ఊరప్పా చూస్తారే మా చెల్ల తీసుకుపోయి మా చెల్ల వాళ్ళ కాలేజీ చేస్తున్నా మా పెద్ద వాళ్ళ కాలేజీ చేస్తున్నా అందరాకం పోయి గంగరేవుల తల్లి పేరు మీద తరగడి తానం చేద్దాం కాళ్ళ మీద రామ రామ కోదండ రాముడు పెట్టుకొని ఈ బిడ్డ కానీ భూమి మీద వేసి అది మాత్రం ఏ పేరు కట్టిందండి ఏ పేరు గురాలు ఇచ్చిందిరా ఈ కోరి ఉట్టుడే బంగారం మీ అవదాచి మీద సుఖాలు దూరం అయిపోయిందిరా ఇక బిడ్డ లేదు పెట్టలేదురా బిడ్డ వీరికి వెళ్తాడు పోరు ఉట్టలే బంగారం అవుతుండే నా భార్య చచ్చిపోయేది ఈ పోరు ఉట్టపోతే మాత్రం నా భార్య వస్తున్నా వద్దంటే అది నా మాటినప్ప అందుకే అన్నారు అప్పటికిప్పటికి గొర్రె వీధికి వెళ్ళి తోడేలు దాటితే గొర్రె బతకదాట కోడి వీధికి వెళ్ళి పిల్లి దాడితే కోడి బతకదాట ఆయన మా చెల్ల వీధికి వెళ్ళి దాటితే సత్తదో ఇద్దరు అన్నదమ్ములు కూడా తల్లి కాత్రం చూసుకుంటాం కొడతాను అప్పుడు
అనుకున్నారే ఇద్దరు కొడుకులు. ఇవాళ మా నాయన కాళ్ళ మీద మా చెల్లెని ఎట్లా మా చెల్ల వీధికి మా నాయన దాటిపోయాడు. నానా ఇప్పటికైనా ఏమి లేదు. ఎందుకంటే తల్లిని దాచుకున్న కొడుకులమ్మి ఇవాళ అందరూ ఆకుడు నిన్ను చుట్టూలో ఉన్నాం. మాత్రం నువ్వు వస్తే గంగరేవుల తానం చేద్దాం రా బాబు. రాన్రా అంటే నీతోటి రాన్రా. మండే కట్ట మడతాది మంగళవారం మనిషి దానం చేస్తే పేడకమ్మ కోడి పిల్లలు కట్టి ఎట్లా దానం చేస్తారో అవ మండే కట్ట మడతాది. పోరి ఉంటే కట్టలు వారేసిరారి కొడుకులను దగ్గర తీసి అందరూ ఒక్కడ నీలములుదాం. అవో అట్టయితే మాత్రం మీతో స్నానం చేస్తా. నరే తండ్రి మాటలు ఇద్దరు కొడుకులు చూడు గుండె వేగులు వెళ్ళమన్నాయి బండకాయల కూర ఉంటది నాయనా. ఇవాళ చూడు తల్లి పేరు మీద తానం చేద్దామంటే ఒక్క మాటలో వారి మండే కాటం మండుతుంది. మండే కాటంలా చెల్లెలే రందరాకం ఒక్క కాడ తానం చేద్దామన్నా. తండ్రి ఒక్క మాట అంటే తల్లి పానం పోగా తల్లి చెప్పిన ముచ్చట అది గచ్చలేనా ప్రాణం పోగా మా బదులు మా చెల్లెలు తెచ్చి మా కాళ్ళ చేసి కొడుకు ఆవిడ పుట్ట తోడు 90 ఆవిడవేనా తోడు దొరకదు 80 ఆవిడవేనా ఎన్ని రాను రాదురా. అన్న కట్టమత్తే చెల్లె కట్టమత్తన్నా మూగోనికి ఆగో తోడుకుంటే బాయి కట్టుకుంటే ఇల్లు చెడిపోయింది ప్రేమకు దొరుకుద్ది. కొడుక తోడ పుట్టిన తోడు దొరకదని మా అవ్వ పానం పోగా మా చెల్లెలు తెచ్చి మా కాళ్ళ మీద చేసి మా అవ్వ మాట చెప్పింది. ఇవాళ మా నాయన మాట పట్టుకొని మా చెల్లెని మండే కట్టం చేస్తాం. మా తల్లి మాట కట్టుబడి మా చెల్లెని ఇవాళ మేము చదువుకుందాం. ఇద్దరు కొడుకులు చూడు కుడిదిల పట్ట ఎలక ఎక్కడాకెట్లా తపాంచిపోతూ కొడుకుల మంచు గట్లా తపాంచిపోతుంది నాయన. నాకు అడవిలో విదకింత కోపం నీకెందుకు నానా రానా నా తను నిడవర్రా చెల్లె నిడవర్రా నీ రాన్రా నా చెల్లె రాకపోతావా చెల్లె వీడుతావా చెల్లె అన్న ఆగే అన్న ఎంత బాగా చేస్తావు నీకేవరకు రాని పెన్నం చస్తే నీకు తెలుస్తుంది. తెల్లారులు ఎత్తే ఎట్టి చాకరీ చేస్తుంది పెళ్ళం బట్ట పెడుతుంది బాత పెడుతుంది నీళ్ళుగా పెడుతుంది తాళం పోతుంది ఈపు రాస్తుంది అన్నం పడుతుంది కూర ఆడుతుంది కంచంలు ఎత్తుంది మంచం మీదకి కంచం అందిస్తుంది. నువ్వు ఎంత బాగా చేస్తావు అవ్వా నా చెల్లె ఎండి తప్పించింది అనుకున్నారా. ఓ నీ పిల్లలు చచ్చినారా సఫర్ బాబు దగ్గర పోతే ఆ ముద్దన బాటిల్ పెట్టిండు కుక్కనిండా పోతాడు ఒక్కొక్కరు పిల్లలు చస్తారైతే నేను పుల్లు బాటలో కొంటూ పోతా. నాకు ఒక్కరొక్క సుక్క ఇవాళ కన్న తండ్రి మాటనే కడగొట్టారు. ఇవాళ వద్దు రమ్మని మరి తాళం చేస్తావు అన్నారు. చచ్చా మా చెల్లి అన్నట్టు కాదు 11 రోజుల వరకు అవరి మింగింది 21 రోజుల వరకు ఎనరు మింగుద్దు అక మూల నక్షత్రం ఉడితే మేనత్తల గండవాట. అందుకే మా చెల్లె రాలేదు పెట్టలేదు పెట్టలేదు వారి వాళ్ళ బంగారం వస్తాడు మీ అమ్మ మాత్రం బయలుపడ్డ సన్నం అయిపోయింది. ఓరిని కట్టం లేస్తారు అందరూ ఒక్క కాడ మాత్రం దానం చేస్తాం. లేకపోతే మాత్రం ఈ కాడికి వెళ్ళి జలసూత్కాలు వాసినట్టే మీరు నా కొడుకులు కాదు మీకు తండ్రిని కాదు. పెట్టుకొని దొంగ కుక్క రీతి చూడు నొల్లి పెట్టుకుడు కాలని మాత్రం మీతో తానం చెయ్య కోరి మొక్కలు చూస్తే మా చెల్లి అన్నట్టు నీడ చచ్చిపోతాడు అన్నాడు. కొడుకులతో లొల్లి పెట్టుకొని మీరు రేలో తానం చేసి నాన్న మాత్రం పొద్దు మీద వేసుకోవాలి. అదే ఉంటే ఉంటే నమ్మకం ఉంటే ఎలా వచ్చానమ్మా చెల్లెత్తుకున్నారు కానాడు అనుకున్నారు ఇద్దరు కొడుకులు. ఇవాళ మా నాయన చూడు మా చెల్లె అడవిలని మా మీద కోపం చేస్తాడు. ఇవాళ కోపం రేపుంటుందా రేపున్న కోపం ఎల్లుంటుంటుందా 300 వరకల్లా మా దగ్గరికి వచ్చి కొడక ఇవాళ మేమకు పిట్టకు పెట్టాలని మమ్మల్ని ఏగేసుకొని పోతారా మా నాయన. చూడండి జనులారా లోక బంధువులారా ఇద్దరు కొడుకులు చెల్లెత్తుకొని కానాడు గంగరేవులో వచ్చి తరగతి తానం చేసిండు. వెనకకు మర్రీలు అప్పటికైనా ఇప్పటికైనా ఏ మనిషికైనా సత్యనాడు ఉన్న దుఃఖం ఎత్తుకపోంగంలో ఎత్తుకపోంగంలో దుఃఖము దింపుడు కాలం కాడ ఉండదు దింపుడు కాలం కాడ ఉన్న దుఃఖము కట్టంలో పెట్టంగా ఉండదు.
కట్నంలో పెట్టినప్పుడు నా దుఃఖం అగ్గి పెట్టినప్పుడు అగ్గి పెట్టినప్పుడు నా దుఃఖం చూడు తనవే